ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తే జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారు. గాజువాక ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ. సాక్షాత్తు సీఎం జగన్ పైనే దాడి జరగడం దారుణం. ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలన్న అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన జయంతి వేడుకల్లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ. తమ ప్రచారానికి వైసీపీలో వణుకు పుట్టి అభ్యర్థిని మార్చుకుంటుంది. బైక్ ర్యాలీ, రోడ్ షోలో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. విశాఖను తాను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తే జగన్ వచ్చి గంజాయికి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గాజువాక ప్రజాగళం సభలో వైసీపీ ఆగడాలను ఎండగట్టారు. పేదోడి ప్రభుత్వమని చెప్పుకునే జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచి భారాలు మోపారని మండిపడ్డారు. జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉందని, వీరిని ఉక్కుపాదంతో తొక్కాలని పిలుపునిచ్చారు. ఆకాశమే హద్దుగా ఏపీని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చామని, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. గాజువాకలో వైసీపీ ఆగడాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని విమర్శించారు. ఒక మహిళ తన పట్టా కోసం పోరాడుతుంటే వైసీపీ గోండాలు ఆమెపై పెట్రోల్ పోసి ఆసుపత్రి పాలు చేశారని మండిపడ్డారు. ఇటువంటి అరాచకాలు ఇక్కడి నుంచి కొనసాగనీయమని, కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసును గెలిపించాలని కోరారు. బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి. అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా? చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఇక్కడనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను గంజాయి ఉందని చెప్పాను, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను, ఇవి నివారించమని పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. అమరావతిలో నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఇవన్నీ అడుగుతున్నా. నా కోసం చేశాను గంజాయి వద్దని. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు మళ్ళా చూసారా? వస్తా దానికి కూడా వస్తారే. మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకు దొరికాడా? లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు?
వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి జగన్ పై దాడిపై అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత స్పందించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరగడం దారుణమన్నారు. సీఎం స్థాయి వ్యక్తిపైనే దాడి జరిగిందంటే సామాన్యులకు తమలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందన్నారు. ఇది ఏపీ ప్రభుత్వ వైఫల్యంగా ఆమె చెప్పారు. ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు రక్షణ లేకుండా పోతుందని, ఈ సంఘటనపై తక్షణం ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో విఫలమైన ప్రభుత్వ సీఎస్ డీజీపీని తక్షణం విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే సహించకూడదన్నారు. ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి అధికారులను మార్చి సరియైన నిర్ణయం సరియైన సమయంలో తీసుకుంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఇలాంటి దాడులే మా అందరి మీద జరుగుతాయి. ఖచ్చితంగా గూండాలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేలాగా 100% చేస్తున్నారు. మేము కూడా చాలా విషయాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈసీకి. అయినా కూడా ఇప్పుడు వరకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ సంఘటన ఈరోజు జరిగిన పరిస్థితుల్లో 100% దీని మీద చర్యలకు ఉపక్రమించాలి. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని కూడా అభ్యర్థులకి కల్పించట్లేదు. పర్మిషన్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్ మీటింగ్ చేసుకోవాలంటే రాత్రి లేట్ నైట్ తప్పితే పర్మిషన్ సరిగ్గా రావట్లేదు. ఆటోలు తిప్పుదామని చెప్పి 3 రోజుల నుంచి పర్మిషన్ చేస్తే 48 గంటల్లో సువిధలో మినిమం 48 గంటలు మ్యాక్సిమం 48 గంటల్లో ఇవ్వాలి. కానీ ఇప్పుడు వరకు పర్మిషన్స్ రాని పరిస్థితి చూస్తున్నాము. అండ్ అదే కాకుండా రంపచోడవరంలో ఇంకా విచిత్ర పరిస్థితి ఉంది. ఆటోకి 500 రూపాయలు పర్ డే చలాన్ కట్టమని అడగడం జరుగుతుంది. అంటే ఆటో పెట్టుకున్న ప్రతి బైక్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిబంధనలు ఇవ్వకపోయినా కూడా మన్యం జిల్లాలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆరో కూడా అడగకపోయినా కూడా రంపచోడవరంలో ఒక విచిత్ర పరిస్థితి. అందులో 500 రూపాయలు చలాన్ కట్టమని చెప్పి వాళ్ళు బెదిరించి చలాన్ కడితే తప్పితే పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆదేశాలు చూపించమన్నా చూపించట్లేదు, రిటర్న్గా ఇవ్వమంటే ఇవ్వట్లేదు, పర్మిషన్స్ మాత్రం రిజెక్ట్ చేసి కూర్చుంటున్నారు. సో ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారుల వైఖరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఇమీడియట్గా ఎవరైతే మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అలాగే ఎలక్షన్ కమిషన్కి 100% నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రచారం స్వేచ్ఛగా చేసుకునే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంది. ఆ హక్కులకు ఈరోజు భంగం కలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈసీ తక్షణం చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీభరత్లు అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ పని మనం కల్పించాలి, ఎలా కల్పించాలో ఆలోచించాలి మనం. సరే ఏమైనప్పటికీ ఈరోజు ఒక మంచి రోజు. ఈ మధ్యలోనే మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ శ్రమ అనుకోకుండా 25 రోజులు మనకు ఉన్న టైం సీరియస్గా ఈ 25 రోజుల్లో మీరు 5 రోజులు అటు ఇటు ఎగ్గొట్టేసిన ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు అని 20 రోజులు కష్టపడితే మనం సుమారు మరి 4000 రోజుల ఎన్ని వేల రోజులండి 3000 రోజుల మనం సుఖపడవచ్చు. అంటే 5 సంవత్సరాలు. అందువల్ల నేనేమంటున్నా అంటే ఆ మహానుభావుడి దయ వల్ల మనకు ఒక మంచి రాజ్యాంగం వచ్చింది. ఇవాళ కొంతమంది అయినా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లే తప్పితే అన్ని వ్యవస్థలు కూడా ఆయన మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఈవేళ వీళ్ళు మీ కుటుంబంలో ఎవరన్నా అట్లాంటి మంచి వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు, ఇంకా చాలా తెలివైన ఆయన బలవంతుడు, అంటే మానసికంగా శారీరకంగా కాదు. ఎందుకంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా ఆయన మీద కూడా చాలా ఒత్తిడులు ఉండుంటాయి. ఇది పెట్టద్దు, ఇది మంచిది కాదు. ఎందుకంటే బలవంతులు ఎప్పుడు బలం వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలనుకుంటారు, అందరికీ పంచుకోవాలని ఇష్టపడరు. కానీ పంచుకోవాలని ఆయన ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో మీరే ఊహించండి. అయినా దాన్ని దాటుకుని తయారు చేశారంటే చిన్న విషయం కాదు. ఇంకోటి ఏంటంటే
మరి ఈరోజు ప్రభుత్వం చూస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా మరి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందండి. ఈరోజు అంబేద్కర్ బొమ్మ ముందు పెట్టడం, వెనకాల నుంచి దళితులపై దాడులు, మరి దళితులపై ఓచుకోతలు జరుగుతున్నాయి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు అంబేద్కర్ గారు ఇచ్చిన మనకి ఒక ముఖ్యమైన బలం ఏంటంటే ఓటు అండి. ఆ ఓటుకి మనం సరైన నాయకుడికి వేసుకొని దళితులకి తర్వాత రాజ్యాంగం ఎలా బాగుంటుందో ఆ వ్యక్తికి ఓటు. సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి దక్షిణ అభ్యర్థి ఎల్లాజితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే విశాఖ వాణిని పార్లమెంట్లో వినిపిస్తానంటున్న డాక్టర్ జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ్ గారు పెద్ద ఎత్తున ఆ విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డాక్టర్ జాలాది విజయ్ గారు మనతో ఉన్నారు. మేడం, ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏ ఏరియాలు తిరిగారు మీరు? ఎక్కడ ప్రచారం చేశారు? అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా, నా జాతికి అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మేము నార్త్ నియోజకవర్గం మొత్తం కూడా 4 స్టాచ్యూలకు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా మేము ఆ పనిలోనే ఈ నియోజకవర్గం వచ్చి డాబా గార్డెన్స్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మేము మా ఎల్ఐజీ గారు సౌత్ నియోజకవర్గ అభ్యర్థి మా ఎల్ఐజీ గారు అందరం కూడా జై భీములు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు 133వ జయంతి తెలియజేసుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణం ప్రపంచం సైతం కూడా, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆశతో చూస్తున్నాయి, గర్వంగా చూస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం. అంతేకాకుండా ఈరోజు మా మహిళలం అయ్యుండి మేము ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం మాకు రిజర్వేషన్ కోసం తన న్యాయశాఖ వృత్తికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విధంగానే మేము బాబాసాహెబ్ అంబేద్కర్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈరోజు ధైర్యంగా మేము ముందు నిలబడి ఇలా మేము వస్తున్నామంటే ఈరోజు నిలబడి మాట్లాడగలిగే ఈ స్థితిని, ఈ ఆత్మస్థైర్యాన్ని మాకు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్ని రంగాల సముఖంగా మేము జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్. 1891లో జన్మించారు ఆయన కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఎన్నో రాజ్యాంగం స్థాపించిన అంబేద్కర్ గారు ఈరోజు మణిపూర్లో ముస్లిం మహిళలకి గుడ్డలు ఊడదీసి రోడ్డు నడిపిస్తుంటే అందరూ కలిసిమెలిసి ఉండండి అని అంబేద్కర్ గారు చెబితే ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఆడవాళ్ళ మహిళని గుడ్డలు లేకుండా రోడ్డు నిలదీసే ముద్దాయిలకి ఆహ్వానం ఇచ్చి బెయిల్ మీద రప్పించి మా ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు కూడా ఎక్కడ లేకుండా క్యాస్ట్ వేరుగా క్యాస్ట్లు డివైడ్ చేసి, గతంలో ఒక ఎస్సీ క్యాస్ట్ అంటే ఊరు చివర ఉండేవారు, ఒక ఎస్టీ అంటే ఊరవతలు ఉండేవారు. అంబేద్కర్ గారు ఏం ప్రకటించారు? కలిసిమెలిసి ఉండండి, కలిసిమెలిసి బతకండి, తను మనం భేదాలు లేకుండా ఉండండి అని జీవించారు. అలా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు మాట విలువ లేకుండా ఈ రాజకీయ నాయకులు వచ్చి క్యాస్ట్ల పేరుతో, ఇరోగల పేరుతో సమాజాన్ని వేరు చేస్తూ వేరు ముక్కలు చేస్తున్నారు ఈ నాయకులందరూ కలిపి. అంబేద్కర్ గారి ఆశయాన్ని ఏది నెరవేర్చట్లేదు. అంబేద్కర్ గారి ఆశయం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. అదే సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ రోజున విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రసార కార్యక్రమం జోరుగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జాలాది విజయ్ చెప్పారు. కెమెరా పర్సన్ గాజీతో చిట్టిబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీకి వణుకు పుట్టిందని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని పెందుర్తి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం సింహాచలం తొలి పావంచ నుంచి భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. తొలుత మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీతో భారీ రోడ్ షో నిర్వహించారు. తాను మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పుడు పంచకల్ల రమేష్ బాబు పేరు చెప్పారని అందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేశారు.
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. 12 ఏళ్ల రాజ్యసభ అనుభవం ఈ రాష్ట్రానికి అనకాపల్లి నియోజకవర్గానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. అయితే తన ప్రచారానికి వస్తున్న స్పందనను చూసి వైసీపీలో వణుకు పుడుతుందన్నారు. అప్పుడే అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇదే విశాఖపట్నంలో కోడికత్తి జరిగిందో అదే డ్రామా, అదే నాటకం, అదే జగన్ నాటకం. ప్రజలు ఈ ముఖ్యమంత్రి వద్దు బాబు, మాకు ఈ రాష్ట్రం నష్టపోయిందని చేసినప్పుడు నిన్న ఉదయం చూడండి మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఆయన ఏ విధంగా ముఖం పెట్టుకొని ఉన్నాడో ప్రజాభిమానం కోల్పోయినప్పుడు ఈ నక్క జిత్తులు ఉపాయాలు ప్రజలకు ఎన్నిసార్లు మోసం చేస్తూ ఉంటారో ఆ మోసాలు సాగవు. ఒక ముఖ్యమంత్రి కరెంటు ఆఫ్ చేశారు, కరెంటు ఆఫ్ చేసేసి ఆ చీకట్లో ఏమి జరుగుతుందని ఎవరన్నా రాయి వేస్తే అక్కడ ఉండే పోలీసు వాళ్ళకి ఒక్కరికి తగలదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రికి పక్కన ఉండే అభ్యర్థికి జరుగుతున్నాయంటే కరెంట్ ఆఫ్ చేసుకుని డ్రామాలు చాలు. ప్రజలు నవ్వుకుంటున్నారు. పోషించాలి అని చెప్పి సింహాద్రి అప్పన్నని కోరుకోవటం జరిగింది. ఈ పొత్తు అనేది ఎవరి స్వార్థంతో కూడుకున్నది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని ఒక్క అవకాశం అని వచ్చి ఆ అవకాశాన్ని ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు వాడుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ దీన్ని గమనించే సీఎం రమేష్ గారికి కానీ మాకు కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అవటం ఖాయం, వారి 7 అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవటం ఖాయం. ఈ రాష్ట్రంలో 150 పైచిలుకు సీట్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం, 400 ఎంపీలతో మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు కీలకం కానున్నాయని ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో బిర్లా జంక్షన్లోని ఓ హోటల్లో నిర్వహించిన రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బిర్లా జంక్షన్లోని ఓ హోటల్లో రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, భీమ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని నేతలు వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ధాటికి తట్టుకోలేక ఆయనపై రాళ్ల దాడికి పాల్పడటం సిగ్గుచేటని సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ పాలన సాగించారని విమర్శించారు. హైదరాబాద్ను అభివృద్ధి పదంలో నడిపిన చంద్రబాబును విశాఖ కనిపించలేదా అని ప్రశ్నించారు. గాయపడ్డ సింహం 1 అడుగు వెనక్కి వేస్తే 16 అడుగులు ముందుకు వేస్తుందని నేతలు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న కుట్రపూరితంగా చేసిన దాడి వెనక ఎవరున్నా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారుల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా అప్పట్లో మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సుదీర్ఘ పాదయాత్రలో 3,640 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అప్పుడు కూడా ఇటువంటి కుట్రపూరితంగా విశాఖపట్నం నడిపోతే ఎయిర్పోర్ట్లు దాడి చేయడం జరిగింది. మరలా ఇప్పుడు రాష్ట్ర నిర్భయానికి నిక్కచ్చికి నిర్భయానికి మారు పేరు ఈ రోజు రెడ్డి కూడా అంటే మంచి పరిపాలన అందించగలరు, అందరికీ న్యాయం చేయగలరు, ధర్మానికి ప్రతిగా నిలబడగలరు. అటువంటి పేరు ఈరోజు రాజులుగా రెడ్డి రాజులంటే పెద్ద పేరు. ప్రజల్ని కన్న బిడ్డలా చూసుకుని అందరికీ సమైన న్యాయం ధర్మం అందరినీ కూడా ఒక కుటుంబాలుగా చూసుకొని వెళ్ళే అటువంటి గుణం, అటువంటి నైజం ఉందని చెప్పేసరి అటువంటి చరిత్ర దాడి చేస్తున్న ప్రభుత్వం ఈ సమాజంలో ఈ సమయం తర్వాత నిజంగా తరలించాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రులు దాడులు చేస్తున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించే అందరూ
ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 1,25 లక్షల కుటుంబాలకి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి నిన్న కూడా చూసాం, నిన్న దాడి చాలా ఒక పాజిటివ్గా చర్య, ఒక అమానుషంగా చర్య. ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళ దాడి తెగబడ్డారంటే వాళ్ళు ఎంత అసహనం గురవుతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓడించలేము, 3 కోట్ల కాదు 30 కోట్ల ఓడించలేమని ఇలాంటి దుర్చర్యలు పాల్గొంటున్నారు. కాబట్టి మనందరం కూడా చేతకాని దత్తములైన తెలుగు నాయకులు కానీ కూటమి నాయకులు కానీ నిన్న రాత్రి కూడా హెచ్చరించాం, మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మా అసమర్థత కాదు, మా నాయకుడు క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు మాకు నేర్పారు. మన సమన్వయపూర్వకమైన నాయకుడు చేశారు. మీరు సేవా దృక్పథంతో సేవ చేయమని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక కనుసైగ చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఈ రాష్ట్రంలో పర్యటించగలరని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు 2019లో చంద్రబాబు నాయుడు పరిపాలనా గారి విషయంలో వ్యవహరించిన తిరిగి ఆ రోజు ఒకసారి రుచి చూపించాం. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా తిరుగు తప్పాలని పంపిస్తాం. కాబట్టి కబద్దా తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, ఏదైతే గూండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేద్దామంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం కనుక ఈ రోజు కన్నేలు చేసి కథలు తొక్కితే కూటమి నాయకులు అధపాతాలని ఈ రోజు తొక్కే పరిస్థితి. ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్ వెనుక పెద్ద ప్రజా సైన్యమే ఉందని తెలిపారు. ఆయన సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. 59వ వార్డు పారిశ్రామిక ప్రాంతంలో కొలువైన నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేశారు. 12 ఏళ్లుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. హిమాచల్ నగర్ లో అమ్మవారి అనుపు ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వెల్లడించారు. అమ్మవారి తరపుని ఇంత సహాయ సహకారాలు అందించి మాకెంతో అనుకుండి ఎంతో వేడిగ్గా మమ్మల్ని ముందు నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నారని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ నూకాంబిక అమ్మవారు ఎల్లవేళ్ళ ఈ గ్రామ పెద్దలు కానీ అలాగే గ్రామంలో ఉన్న పుర ప్రజలందరూ కానీ అలాగే మాకు అనుకుండి సహాయ సహకారం అందించి మా నరేంద్ర రాజు గారికి మరి మేము మా కమిటీ తరఫుని మేము చాలా రుణపడి ఉన్నాము. వారికి వారి కుటుంబానికి మరి నూకాంబిక అమ్మవారు ఎల్లవేళ్ళ వెనకాల ఉండి సహాయ సహకారం అందించి ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మా ఊరి గ్రామ దేవత అయినటువంటి మా హిమాచల్ నగర్ నూకాంబిక అమ్మవారి మహోత్సవాలు ఈరోజు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా కమిటీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ గ్రామ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా జరుపుకునే మా పండుగ ఇది. బాగా చేశారు అందరూ కూడాను, కమిటీ మెంబర్లు కానీ వీళ్ళు కూడాను. ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాంటి సహాయ సహకారాలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని హిమాచల్ నగర్ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటూ ఆమె అందరినీ దీవిస్తూ ఆమె ఎల్లవేళ గ్రామాన్ని కాపాడుకుంటూ అందరినీ దీవించారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే రావాలని దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భారీ విగ్రహానికి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే వాసుపల్లి, పరిశీలకులు శ్రీవాత్సవులు పూలమాల వేసి నివాళి అర్పించారు. స్త్రీ పురుషుల సమానత్వం, పేద ప్రజల హక్కులు పొందాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఈ వార్డులో 11 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలంగిరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్ఞానపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో అలాంటి ఎన్వైరన్మెంట్ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో పాటు ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు అసలైన నివాళులు అర్పించడానికి ఒక ఏకైక వ్యక్తికి అర్హత ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారికే. అందుకే ఈరోజు 175 అడుగుల
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలోని నడిబొడ్డులోని సుమారు 100 ఎకరాల్లో పెట్టడం అంటే జస్ట్ ఇమాజిన్. ఆ ఎస్సీ కులానికి ఇచ్చిన గ్రేట్నెస్, ఆ రెల్లి కులాలకి, మాది కులాలకి, మా బోటి బీసీలకి నేను ఎప్పుడు చెప్తాను, ఈసారి నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నేనేమో మా దేవుడి గదిలోనేమో దేవుడిని పెడతాను, నా గుండెల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టుకుంటాను. ఎమ్మెల్యే గారు అలాగే బొత్స ఝాన్సీ గారు ఈరోజు మన వార్డుకు రావడం జరిగింది. మరి వారికి ముందుగా ధన్యవాదాలు, అలాగే శ్రీవాసు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు ఎంత బాగా మన గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఎంత ఇదిగానో ప్రజల వద్దనే పాలన చేస్తూ, మరి సీఎం జగన్ గారు ఏ విధంగా అయితే పేదల గురించి ఆలోచిస్తారో మరి ఆయన నడవడికలోనే ఈయన కూడా మరి గెలిచినప్పటి నుంచి కూడాను ఆయన సొంత నిధులతో సౌత్ మొత్తం కూడా బాలేని వ్యక్తులందరికీ కూడా ఆయన సొంత నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాజ్పేయి గణేష్ కుమార్ గారు, శ్రీవాస్తు గారు, మరి కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు అంబేద్కర్ బాటలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా నడుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా పేదలకు ఏం చేయాలనేది ఆలోచనలోనే ఉంటారు. సొంత నిధులతో ఇక్కడ ఈరోజు ఏదైతే అంబేద్కర్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆయన విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకు మన ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని అలాగే దక్షిణ నియోజకవర్గానికి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్న మన వాజ్పేయి గణేష్ కుమార్ గారిని మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఆరునవలో దారుణ హత్యకు గురైన అమర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు అన్నారు. ఆదివారం అమర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ట్రస్ట్ కార్యాలయం వద్ద ఆయన భౌతిక కాయంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాను ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. తీసుకొని తను వర్క్ చేసేవాడు. మరి పేదలు ఎక్కడ ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళ కుర్రోళ్ళందరినీ తీసుకొని వచ్చి తను ఒకటే అడిగేవాడు. ఏ రోజు నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాడు కాదు. సార్ మా కుర్రోళ్ళందరికీ పలానా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మా వీధిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మన ఏరియాలో మనం చాలా మంచి చేయాలి, అది మీ ద్వారా సాధ్యం అవుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదన్నా మీరు కాదనకండి అని చెప్పి ఒక్కొక్కసారి తను లేదమ్మా ఒక 2 రోజుల తర్వాత చేద్దామని చెప్పి అన్నా కానీ లేదు సార్ అది ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి వెళ్ళి చేయాలని చెప్పని ఎంతోమందికి మా ట్రస్ట్ ద్వారా తను సేవా కార్యక్రమాలని అందించడం జరిగింది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది. సరే దాన్ని పట్టుకొని ఎదుటి వ్యక్తి ఇలాగా చేయడం అనేది అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. నిన్నటి నుంచి దాన్ని నేను అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మరి అది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి నేను విన్నవించుకుంటున్నా, న్యాయం చేయండి. అతనికి పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి మా ట్రస్ట్ ద్వారా ఎవరు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళ కుటుంబానికి కావలసిన వాళ్ళు బ్రతుకున్నంత వరకు మా ట్రస్ట్ ఉన్నంత వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన కుటుంబానికి నేను ఎల్లవేళ మేలు చేస్తానని, వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినంత వరకు మా ట్రస్ట్ ద్వారా నేను సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికే కాదు కానీ ఏదైనా. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి హేయమైనదని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పీలా రమాకుమారి అన్నారు. 63వ వార్డు చింతలోవలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. అంబేద్కర్ మహనీయుడని, ఆయన ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆనంద్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బద్రీనాథ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ప్రజల పాలిట దైవంగా మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తున్నారో మరొకసారి ప్రజలందరికీ కూడా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే పేద ప్రజల వైపు తన అడుగులు వేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు మనం కూడా అడుగులు వేయాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మరి చేశారన్నది
ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొట్టిన వాడికంట కొట్టించిన వాడితే నేరం ఎక్కువ. వాళ్ళు చెప్పవసరం లేదు, రాళ్ళతో కొట్టమని చెప్పవసరం లేదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వాక్యాలు ఏ విధంగా చేస్తున్నారు అన్నది ఒక్కసారి ప్రజలు గుర్తించుకోవాలి. రెచ్చగొట్టే విధంగా, తన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడడం వల్ల మరి నిన్న జరిగిన ఏదైతే ఆ సందర్భంలో రాళ్ళతో వాళ్ళు దాడి చేశారో దానికి పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్ మరి అలాగే చంద్రబాబు నాయుడు కూడా మరి వాళ్ళే బాధ్యత. ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ప్రజలు ఒక బాధ్యత గల పదవుల్లోని కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రతి ఒక్కరు కూడా అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా గౌరవించవలసిన పరిస్థితి అందరి మీద ఉంది. అది ఏ పార్టీ నాయకుడైనా కూడా ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజలు గౌరవించవలసిన పరిస్థితి ప్రతి నాయకుడికి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఆయన ఏదో అనుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నేను దూషిస్తున్నాను కాబట్టి ప్రజలు ఆమోదిస్తారని. కానీ నువ్వు ప్రజలను దూషిస్తున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ వయసుకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తే జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారు. గాజువాక ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ. సాక్షాత్తు సీఎం జగన్ పైనే దాడి జరగడం దారుణం. ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలన్న అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన జయంతి వేడుకల్లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ. తమ ప్రచారానికి వైసీపీలో వణుకు పుట్టి అభ్యర్థిని మార్చుకుంటుంది. బైక్ ర్యాలీ, రోడ్ షోలో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.